మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 4వ వచనము. యవ్వనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులన్నీ బాణముల వంటి వారు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మ రాత్రి లేసి ప్రార్థన చేసి వేసుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి అక్కడ అందరం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపను పూర్తిగా ఇస్తానండి. ఇంకా ఉపాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ మరి యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతం చేతుల బాణం వంటి వారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు కదండి. దేవుని పిల్లలు ఏంటంటే దేవుడిచ్చే బహుమానం అనమాట. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో కుమారులు యెహోవాను గ్రహించే శ్వాసము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే అంటున్నారండి. అవునండి. ఇక్కడ మరి దేవుడు మరి నాతో కూడా ఒక అర్ధరాత్రి దేవుడు మాట్లాడారనమాట. 12 సంవత్సరాల క్రితం మరి కుమారులు యెహోవాను గ్రహించే శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే అని చెప్పేసి మాట్లాడి స్వరం ద్వారా నువ్వు లేచి మొదటిజామున నీ కన్నీళ్ళు కుమ్మరించట్లేదు అని దేవుని సన్నిధిలో కుమ్మరించము, ఆయన తట్టు నీ చేతులు ఎత్తము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు అని చెప్పేసి దేవుడు మాట్లాడారండి. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా అర్ధరాత్రి లేసి మరి ప్రార్థన చేస్తాను అనమాట. అయితే అక్కడ దేవుడు మరి ఇంకా దీనికి చూసుకుంటే కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే నీలో గిడ నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండను, నీ భోజన పాల చుట్టూ నీ పిల్లలు వలి మొక్కల వలె ఉంటారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుడు ఇంకా ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. యాకోబు ఇంకా ఏసావుతో చెబుతున్నారు అనమాట. ఈ పిల్లలు దేవుడు నీ సేవకునికి ఇచ్చిన పిల్లలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట అండి. అవునండి, పిల్లలు దేవుడు నుంచి శ్వాస అనమాట, గర్భదైవం ఇచ్చే బహుమానం అనమాట. ఇంకా కుమారులు రక్షణగా మరియు బలంగా ఉండట గురించి ఇక్కడ రెఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 5వ వచనంలో వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా మరి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే బాణం వల్లే ఉండటం అంటే ఏంటంటే బాణాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని ఛేదించినట్లు పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పితే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా ఉంటారనమాట. ఇంకా రెండవ విషయం చూస్తే బలవంతుని చేతిలో అంటే తల్లిదండ్రులు దేవుని వాక్యానుసారంగా పిల్లలను మరి పెంచినప్పుడు మరి వారు శత్రువుల నుంచి రక్షణగా సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారన్నమాట. ఇంకా మూడో విషయం చెప్తే యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంటే జీవితంలో ముందుగానే పిల్లలను కలిగి ఉండటంలో మరి ఆశీర్వాదాన్ని మరియు వారిని పెంచే సామర్థ్యాన్ని సూచిస్తుందని ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. అందుకని ఇక్కడ దేవుడు యవ్వన కాలం మంది పుట్టిన కుమారులు బంధు చేతుల బాలం వంటి వారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కుమారులు యెహోవాని స్వాస్యం అని చెప్పి కూడా దేవుడు గర్భఫలం వాయించి బహుమానమే అని చెబుతున్నారు అనమాట. ఆ విధంగా ఈ వాగ్దానం అందరి చేతులు మరి నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనర సత్మందిర ఘనమైన నామకి ఎలా స్తుతిస్తున్నాం తండ్రి. ఎనిమిది ప్రపంచం ప్రతి బిడ్డని పేరు ధ్యానం చేసుకోండి. నేను ప్రతి బిడ్డ అవసరం నాకు కొరకు తెచ్చింది అంటే బిడ్డల మధ్య వీటి ధైర్య శైలి నిద్రలకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిశ్రమలకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. వేదనతో కొన్ని ఓదార్చండి. వారి లేకపోతే రక్షణ తెచ్చండి. యవనస్తులను బలపరచండి. యవన కాలమే కాడబెట్ట చెప్పండి. ఇతరు రానీరు మీరు ఇచ్చండి. మందరితో బిడ్డ చెప్పండి. ఎత్తపడి బాగా దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మేము దేని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాడు. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.